హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీపద స్టోరీస్. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. మా అత్తగారి ఇల్లు తెలంగాణ కాబట్టి కంపల్సరీగా ప్రతి పండక్కి ఏదో ఒక పిండి వంటకము మూకుడు పెట్టడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎక్కడన్నా చేస్తారు అది ప్రాసెస్. బట్ సంక్రాంతి కంటే తెలంగాణ స్టైల్ ఏంటి ముఖ్యంగా ఇంపార్టెంట్ మనకి సెకినాలు అనమాట. కంపల్సరీగా ఇవి చేస్తారు. అలాగే చక్రాలు కూడా చేసుకున్నామండి. నేనైతే ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ కూడా చేసుకున్నామండి. బట్ ఏంటంటే సింపుల్ టెక్నిక్ ఉంటుందన్నమాట చకినాలు చేసేటప్పుడు. కానీ ఒక చిన్న ట్రిక్ అయితే చెప్తాను. చాలామంది చేతితో చుట్టడం రాక పాల కవర్స్ యూస్ చేస్తూ ఉంటారు. కొంచెం పిండి అనేది లూజ్గా చేసుకున్నారు అనుకోండి, అప్పుడు పాల కవర్లో ఈజీగా వస్తుంది. అదే తో కానీ చుట్టేటప్పుడు మనకి కొంచెం గట్టిగానే ఉంటే పిండి ఈజీగా అట్లా చుట్టుకోవచ్చు అండి. ఒక 2 చుట్లు చుడితే చాలండి. బట్ నాకేంటంటే ఇదే స్టార్టింగ్ కాబట్టి, నేను ఆంధ్ర సైడ్ కాబట్టి ఫస్ట్ నేను చిన్నగానే చుట్టానండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఎలా చుట్టాలో, పిండి ఎలా కలుపుకోవాలో అన్నీ కూడా నేర్చుకున్నానండి మా అత్తగారి దగ్గర. చాలామంది పిండి కలిపేటప్పుడు పిండి నానడము అంటే బియ్యము ఒక 7-8 గంటలు నానాలి అని చెప్తారు. అంత అవసరం లేదండి. పిండి ఒక 4 గంటలు నానితే సరిపోతుంది. మనం మిక్సీ పట్టుకుంటే కనుక ఎక్కువసేపు నానాలి, లేదా పిండి మరలో పట్టించుకుంటే కనుక కొంచెం తక్కువ సేపులో నానితే అంటే ఒక 2 గంటలు 3 గంటలు అయితే సరిపోతుందండి. ఫస్ట్ ఎప్పుడు కానీ చకినాలు చుట్టేటప్పుడు ఫస్ట్ గౌరీదేవిని పెట్టి బొట్టు పెట్టి ఆమెకి మన ఇంట్లో ఉన్న ముత్తైదువులు అందరికీ బొట్టు పెడతారండి. ఆ టైంకి బొట్టు పెట్టే టైంకి మా పాప పడుకుంది. సో మధ్యలో లేచి వచ్చేసరికి తనకి బొట్టు పెట్టి మళ్ళీ కంటిన్యూ చేసామండి. ఎందుకంటే ఇంటి ఆడపిల్ల తను ఇంపార్టెంట్ కాబట్టి. మళ్ళీ తనకి బొట్టు పెట్టాక మళ్ళీ తన చేత కూడా ఒక చకినము అయితే నేను చుట్టించాను అనమాట. నా చేయి పట్టుకుని చుట్టింది. అలాగే తను చిన్న పాలకాయలు కూడా చేసింది. చిన్నపిల్లలు ఉన్న చోట కంపల్సరీగా పాలకాయలు చేయాలి. ఆ పాలకాయలని భోగిపళ్ళల్లో కలుపుకొని మనం భోగిపళ్ళు అయితే చిన్నపిల్లలకు పోస్తాము. చూసారా, మా పాప నేను చకినం చుడుతుంటే తను నా చేయి పట్టుకుందనమాట. చెప్పినట్టు వింది. ఒక్కసారి అటు పోకూడదమ్మా, అవన్నీ తీయకూడదు అని చెప్పగానే చెప్పినట్టు విని చక్కగా నా ఒళ్ళో కూర్చుని ఒక చకినం అయితే నా చేత చుట్టించింది అనమాట మంచిగా. అలాగే మా అత్తయ్య చిన్న పాలకాయలు చేస్తుంటే తన చేతితో పట్టుకుని అవి రౌండ్ చేసి వాటి మీద వేసిందనమాట. ఎప్పుడు కానీ ఒక బెడ్షీట్ లాగా పెట్టుకుంటే దాంట్లో ఉన్న తడంతా పోయి మంచిగా ఒక మాదిరిగా గాలికే ఎండాలండి, ఫ్యాన్కి ఎండకూడదు ఎప్పుడు కానీ చకినాలు. అలా ఎండినాక అప్పుడు మనం నూనెలో వేయించుకుంటే సరిపోతుంది. ఒకసారి అంటే మేమైతే కొంచెమే కాబట్టి 1 కిలో పిండి వరకు తీసుకున్నాం అనమాట. ఎప్పుడు కానీ కిలో పిండికి 1/2 కిలో నువ్వులు, ఒక 100 గ్రాముల వరకు ఓం అయితే పడుతుందండి. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక 4 స్పూన్లు 4-5 స్పూన్ల దాకా ఉప్పు అయితే పడుతుంది. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే ఇట్లా పుల్లల్లా చూసారా, అవి కానీలండి. చిన్న పిల్లలు అంటే పసిపిల్లలు ఉన్న వాళ్ళు అట్లా చేత్తో పట్టుకుని తింటారు కాబట్టి అట్లా పొడుగ్గా అవి చేస్తూ ఉంటారు. అలాగే విసురుదాళ్ళు కూడా చేస్తారండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి విసురుదాళ్ళు కూడా చేస్తారు. ఇవన్నీ మా అత్తయ్య గారు చేశారండి. నేను ఒక 10-15 గళ్ళ చుట్లు చుట్టి దాని తర్వాత అయితే పాలకాయలు చేసినామండి. మా పాప కూడా నాకు హెల్ప్ చేసింది. తనకి నేను పాలకాయలు చుట్టిస్తే వాటి మీదే వేసింది అనమాట. తను చాలా హెల్ప్ఫుల్ చేసింది నాకు. మా ఇంటి ఆడపిల్ల, మా మహాలక్ష్మి, మా అదృష్టలక్ష్మి. మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండి ఫస్ట్. కాబట్టి వాళ్ళ కోసమే ఇట్లా మనము మూకుడు పెట్టుకోవడం, ఇలా చేసుకోవడం. తనకు చకినాలంటే చాలా ఇష్టము. మంచిగా ఒక సంవత్సరం 1 ఇయర్ దాటిన వాళ్ళు, పళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చక్కగా చకినాలు ఇవ్వచ్చండి. ఎందుకంటే గట్టిగా లేకుండా కొంచెము క్రిస్పీగా కలకల్లాడుతూ రావాలంటే అట్లా కొంచెం ఎక్కువసేపు వేయించకుండా ఒక మాదిరిగా తెల్లగా ఉన్నప్పుడే కొంచెం తీస్తే గట్టిగా అవ్వకుండా ఉంటాయండి. బాగా క్రిస్పీగా వేయించినా కూడా కట్టలాగా ఉంటాయి అన్నమాట. ఎక్కువసేపు బియ్యం నానబెట్టకూడదండి. అది అరిసెలు చేసేటప్పుడే బియ్యం ఎక్కువసేపు నానబెడతారు. చూసారా, మేము 1 కిలో పిండికి సుమారుగా ఒక 60 దాకా వచ్చినాయి చకినాలు అనేవి. కొన్ని భోగిపళ్ళల్లో పోస్తాం కాబట్టి పాలకాయలు తీసుకున్నాం. పాలకాయలు అప్పుడే మనం టేస్ట్ చేయకూడదండి. భోగిపళ్ళల్లో పోసినాక వచ్చిన ముత్తైదువులకి పాలకాయలు ఇచ్చి పంపించాలన్నమాట. తలా 2 అట్లా ఇచ్చి పంపించాలి. అది పద్ధతి, తెలంగాణ పద్ధతి. అలాగే భోగిపళ్ళు పోసేటప్పుడు పీటలు వేస్తారు కదా, పీటల కింద చకినాలు పెడతారు కాబట్టి కంపల్సరీగా మూకుడు పెట్టి ఇట్లా చేసిన చకినాలు, ఇంట్లో చేసిన చకినాలు అలా పీటల కింద పెట్టి వాళ్ళకి పళ్ళు పోస్తారండి. స్టవ్ ఇంకా మేము హాల్లోనే పెట్టుకున్నాము. నేను వాడుతున్న 3 లేయర్ కడాయి స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అనమాట.
చాలా అంటే చాలా బాగా యూజ్ అయింది. 1 కిలో చెకినాలకు ఒక ప్యాకెట్ నూనె అయితే పట్టింది. అంటే ఎక్కువ నూనె పట్టదు. మేము చక్రాలు కూడా అదే నూనెతో చేసేసాము కంటిన్యూషన్. సో చూసారు ఎంత బాగా చెకినాలు అనేవి ఈజీగా వచ్చేస్తున్నాయి. అట్లాగా ఒక అట్లకాడ తీసుకుని ఈ చెకినాలు కొంచెము ఎండినాక అట్లా ఒక ప్లేట్లో తీసుకుంటే వెడల్పుగా ఉన్న స్ట్రైట్గా ఉన్న ప్లేట్లో తీసుకుంటే మనకి ఈజీగా అట్లాగా వచ్చేస్తాయి. అవి మనం నూనెలో వేసేసుకోవచ్చండి. ప్లేట్కి ఒక 4 చొప్పున తీసుకుంటే మంచిగా ఉంటుందండి. ఈజీగా వస్తాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఎర్రగా వేగినాయో చెకినాలు అనేవి. చాలామంది స్టీల్ కడాయిలు ఇత్తడి అల్యూమినియం కడాయిలు వేడి ఆగదు, వేడెక్కవు, సరిగ్గా ఉండవు అని చెప్పని అంటారు కదా. బట్ స్టెయిన్లెస్ స్టీల్ కడాయి 3 లేయర్స్ది కాబట్టి సూపర్గా వేగినాయి. చూసారా ఎంత బాగా వచ్చినాయి చెకినాలు పాలకాయలు. చాలా బాగా వచ్చింది. ఆ లింక్ కనుక మీకు కావాలనుకుంటే నేను ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను అండి. ఇప్పుడు సంక్రాంతి సేల్, గ్రేట్ రిపబ్లిక్ సేల్ కూడా నడుస్తుంది. వాటిలో అయితే మనకి తక్కువ కాస్ట్గా వచ్చేస్తుంది. నేను అలాగే కింద లింక్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు తప్పకుండా వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. ఈ అకేషన్కే కాదు, ఏ పండగ కన్నా కంపల్సరీగా మూకుడు పెట్టాలి కాబట్టి ఇట్లాగా ఈ చక్రాల గిద్దలు కూడా నేను తీసుకున్నాను అండి. మనకి బయట వచ్చి ఇత్తడి అంటే ఈ బ్రాస్ది మినిమం 1500 నుంచి 1800 దాకా ఉంది అండి కాస్ట్. 1 కేజీ బ్రాస్ వచ్చే మనకి 1800 ఉందట. సో మనకు ఆన్లైన్లో 995కే వచ్చేసిందండి. ఒక 6 లేయర్స్తో పాటు వచ్చిందండి ఈ చక్రాల గిద్దలు అనేవి. 6 అంటే 6 రకాలుగా చేసుకోవచ్చు చక్రాలు. మేము అన్నీ ట్రై చేసినాము, అన్నీ చాలా బాగా వచ్చినాయి. అది కూడా 1 కేజీ పిండి వరకు కలుపుకున్నాము. ఆ చక్రాల గిద్దల లింక్ కూడా బ్రాస్ది అయితే మనకి కడుక్కోగానే చాలా బాగుంటుంది, మంచి లుకింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇట్లా తిప్పుకునేది చాలా బాగా వచ్చినాయి మాకు చక్రాలు. చూసారా దానికి చుట్టగా వచ్చినాయి. రకరకాలుగా చేసుకున్నాం మేము. మా తమ్ముడు కూడా మాకు హెల్ప్ చేశారనమాట. చాలా ఈజీగా అయిపోయింది, తొందరగా చేసేసుకున్నాము. నేను యూజ్ చేసిన ప్రొడక్ట్స్ యొక్క లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే వెళ్ళి షాప్ చేసేసుకోండి. మాకు చూసారు ఎంత బాగా వచ్చినాయి చక్రాలు కూడా. చెకినాలు కూడా ఇంత వేడి కూడా అస్సలు తగ్గలేదండి. హై ఫ్లేమ్ మీదే ఉంది, అసలు వేడి తగ్గలేదు, చాలాసేపు వరకు ఉన్నది. ఎప్పుడు కానీ పాలకాయలు వేయించుకునేటప్పుడు లాస్ట్లో వేయించుకోండి, అప్పుడు అవి పేలకుండా ఉంటాయి. వాటికి మూత కూడా అంటే ప్యాన్కి ఇప్పుడు కడాయికి మూతతో సహా వస్తున్నాయండి. ఆ మూత పెట్టేసుకుంటే మనకి ఇంకా పేలినా కూడా అంత ఇబ్బంది ఉండదు. సో చూసారా మన తమ్ముడు ఇంకా డైరెక్ట్ నూనెలోనే చక్రాలు అయితే తిప్పేస్తున్నారు. అంత ఈజీగా ఉంది, అంత బాగా వచ్చినాయి అన్నమాట. ఆ చక్రాల గిద్దలు 6 వెరైటీస్ ఆఫ్ చక్రాలు అయితే మేము చేసాము. తప్పకుండా మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేయండి. మనకి అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే మనకి 1 or 2 డేస్లో అయితే డెలివరీ అయిపోతుంది. మనకి పండగ 3 రోజులు ఉంటుంది కాబట్టి మనం ఏ రోజు చేసుకున్నా చేసుకోవచ్చు అండి. ఒక కిలో కాకపోయినా ఒక 1/2 కిలో పిండి ఊరికే మూకుడు పెట్టాలి కాబట్టి అట్లా చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా, క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చూసారా స్టార్ మోడల్, అదేమో చెక్క పకోడీ. ఇంకొకటి సన్నకార పూస కూడా చేసినాము, చాలా బాగా వచ్చినాయి. అలాగే మీకు చాలామంది నన్ను అడిగారు, నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, చక్రాలు మెత్తగా వచ్చేస్తున్నాయి అక్క, ఒక ట్రిక్ చెప్పండి అని. ఇందులో నేను ఎప్పుడు కానీ పుట్నాల పొడి యాడ్ చేస్తానండి. పుట్నాలు కంపల్సరీ యాడ్ చేస్తే మనకి క్రిస్పీగా వస్తాయి. ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం కూడా ఉండదు, తొందరగా వేగిపోతాయి అన్నమాట. నేను ఈసారి అయితే బియ్యపిండి సగ్గుబియ్యం చేసిన అండి. మనకు బయట హాట్ చిప్స్లో ఎంత టేస్ట్ వస్తాయో అలా చేసిన అండి. కిలో బియ్యపిండికి నేను 1/2 కిలో దాకా సగ్గుబియ్యం యాడ్ చేసుకున్నాను, 1/2 కిలో పుట్నాల పొడి యాడ్ చేసుకున్నాను. సూపర్ టేస్ట్ వచ్చినాయి అనమాట. దానికి తగినంత ఉప్పు, ఓమ యాడ్ చేసుకుంటే ఫుల్ హెల్దీ. పిల్లలు బాలింతల దగ్గర నుంచి అందరు తినచ్చండి. పిల్లలు కూడా ఎటువంటి గ్యాస్ ఫామ్ కాకుండా, ఈ శనగపిండి కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. టేస్ట్ కూడా నాకు అన్నిటికన్నా సన్నకార పూస పప్పు చెకోడి అయితే చాలా బాగా నచ్చిందండి. చూసారా చెక్క పకోడీ ఎంత బాగా వచ్చిందో. నేను ఈ చక్రాల గిద్దలు, కడాయి, చిల్లులు గంట అన్నీ బయట బాగా చల్లగా ఉంది, బయట పర్చేస్ చేయలేక, నేను బయటికి వెళ్ళలేక నేను అన్నీ ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకున్నాను. మనకి తక్కువ కాస్ట్కి వచ్చేసింది, ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంట్లోనే పిల్లలకి ఇంత చేసి పెట్టచ్చు, అంత హెల్తీగా ఉంటుంది. మరి మీరేం చేసుకున్నారు ఈ సంక్రాంతి పిండి వంటలు కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో డిఫరెంట్ లింక్స్ అయితే పర్ట్ లింక్స్, మంచి అందరికీ యూజ్ అయ్యేలాగా పర్ట్ లింక్స్ అయితే నేను పెడుతున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే వెంటనే షాప్ చేసేసుకోండి. అలాగే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీ బ్రదర్ స్టోరీస్. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే మీకు వచ్చేస్తే. అంటిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.